వనపర్తిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలోనే బ్రిడ్జిలు, రహదారులు, భవనాలకు నిధులు మంజూరయ్యాయన్నారు. కందకం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఓల్డ్ హాస్టళ్ల పునరుద్ధరణ తదితర వనపర్తి పట్టణాభివృద్ధి కోసం 50 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పెబ్బేరు పట్టణాభివృద్ధి కోసం 5 కోట్లు, పెబ్బేరు సంత అభివృద్ధి కోసం ఈ నిధులు వినియోగిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు వైస్ చైర్మన్ కర్రే స్వామి, గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షులు కురుమూర్తి యాదవ్, ఆర్టీఏ ట్రాన్స్పోర్ట్ సభ్యులు ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ డెమాలిష్ చేస్తాము, పీజీలు పార్క్ చేస్తాము, ఆడపిల్లలకి పక్కకే అవుతుంది. కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఉండదు వాళ్ళకి మధ్యలో పార్క్ ఏరికి వస్తుంది. అక్కడ బాయ్స్కి జెంట్స్కి స్కోప్ ఉండదు, యాక్సెస్ ఉండదు. ప్లేస్ రేషన్లో యూజ్ చేయాలి. డైరెక్ట్గా సౌత్ వెస్ట్ కార్నర్కి వెళ్ళి తీసుకోండి. సౌత్కు ఒక 15-20 ఫీట్ల కంటే ఎక్కువ గ్యాప్ పెట్టకండి. హాస్టల్ బిల్డింగ్కు కాంపౌండ్ వాళ్ళు. వెస్ట్ కూడా అంతే పెట్టండి. వాస్తు పరంగా ఎంత పెట్టాలో చెక్ చేసుకోండి. సౌత్కి ఎంత ఉండాలా, వెస్ట్కి ఎంత ఉండాలా, ఫీట్ ఇటు ఎంత తేడా ఉండాలో చెక్ చేసుకొని దాని ప్రకారంగా మార్కింగ్ ఇచ్చి ముందు మొత్తం ఏజెన్సీ చెప్పి అంతా క్లీన్ చేయాలి. ఇది మాకు ఆ రోజు 29 ఒక చోట మనకి ఇటీవల కాలంలోనే జస్ట్ ఈ 30-45 రోజుల లోపలే మనకు దాదాపు వివిధ శాంక్షన్స్ కింద నియోజకవర్గానికి సంబంధించి సుమారు 180-200 కోట్ల రూపాయలు వచ్చాయి. పెబ్బేరు టు వనపర్తి మిగిలినటువంటి 9 కిలోమీటర్స్ రోడ్ కావచ్చు, 44 కోర్సు, పాలిటెక్నిక్ భవనం పునరుద్ధరణ కానీ, కొత్త హాస్టల్స్ నిర్మాణం కోసం 23 కోట్లు, 15 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్ కోసం కానీ చాలా వచ్చినాయి. అవన్నీ కూడా టెండర్లు అయ్యి పనులు ప్రారంభమవుతున్నాయి. కొన్ని 2-3 రోజుల్లో ప్రారంభమవుతాయి. అదేవిధంగా పట్టణంలో కొన్ని అత్యవసరమైనటువంటి పనులు ఉంటాయి. వాటి కోసం ఎంఏయుడిలో కొంత ఫండ్స్ లేని కారణంగా మున్సిపల్ మినిస్టర్ గారిని కోరి ప్రత్యేకంగా కోరుతానంటే, పట్టణాభివృద్ధి కోసం పట్టణంలో కొన్ని మిగిలినటువంటి పనులు ఉన్నాయి మనకు. ఉదాహరణకు కందకం దగ్గర ఉన్నటువంటి మార్కెట్ మనం తలపెట్టింది సగమైంది, సగం మిగిలింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్స్ కట్టినటువంటి చోట అంతర్గత సీసీ రోడ్లు అవసరం ఉంటుంది, యాక్సెస్ కూడా అవసరం ఉంటుంది. అక్కడ అట్లా కొన్ని పనులు. ఈ పాలిటెక్నిక్లో ఓల్డ్ హాస్టల్స్ ఉన్నాయి, వాటి పునరుద్ధరణ మొదలు పెట్టుకుంటున్నాం. వాటికి కానీ అదేవిధంగా కొన్ని గ్రామాలలో కొన్ని ప్రత్యేకమైన పనులను పెట్టినాం. 2-3 గ్రామాల్లో వాటి కోసం కానీ, అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. ఇంతకుముందు గ్రామాలు ఇప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. వివిధ గ్రామాలకు సంబంధించి అట్లా సహకరిస్తూ వచ్చినటువంటి ప్రజలకు మళ్ళీ ఎప్పటిలాగే నా కృతజ్ఞతలు. దగ్గర పడ్డాయి. ఇప్పుడు కర్నూలు ఒకటే మిగిలిపోయింది, అది కూడా పనులు ప్రారంభమైనాయి.
అక్కడ పెద్దగా ఇబ్బంది లేదు, రోడ్ ఆల్రెడీ వెడల్పే ఉంది. కొంత అక్కడ ఇక్కడ కొద్దిపాటి అవసరం మేరకు తొలగించాల్సి వస్తే వాటి సబ్జాలో లేకపోతే ఇటు అటు అరుగులో వాటికి ప్రజలే స్వచ్ఛందంగా తీసేసుకుంటున్నారు. ఒదికు ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నా ఈ పనులు ఆల్రెడీ ప్రారంభమైన పనులు కాబట్టి ఏ ఒక్క పని కూడా ఆగకుండా ఈ పనులన్నీ కూడా నిరాఘాటంకంగా జరుగుతూనే ఉంటాయి. నిరాటంకంగా జరుగుతూనే పోతాయి ఈ పనులన్నీ కూడా, ఏ పని ఆగదు. అదేవిధంగా రేపు 29 తారీఖు నాడు కేటీఆర్ గారు మన పట్టణానికి వస్తున్నారు. కేటీఆర్తో పాటు ఒక మంత్రులు కూడా ఆహ్వానించినా వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. గంగుల కమలాకర్ గారు వస్తున్నారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్. R&B మినిస్టర్ గారు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. R&B మినిస్టర్కి ఏమో బైపాస్ రోడ్డు, పెబ్బేర్ రోడ్డు, ఈ 2 రోడ్ల యొక్క శంకుస్థాపన ఉంది. 76 కోట్లు బైపాస్ రోడ్డు, 44 కోట్లు పెబ్బేర్ రోడ్డు, బీటీ మిగిలినటువంటి బీటీ. విద్యాశాఖ మంత్రి ఏమో పాలిటెక్నిక్ హాస్టల్స్ బిల్డింగ్స్ యొక్క ఫౌండేషన్. కేటీఆర్ గారు ఏమో మిగిలిన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఏమో బీసీ అగ్రికల్చర్ కాలేజ్ ఫౌండేషన్, బిల్డింగ్ ఫౌండేషన్. ఇట్లా వీళ్ళందరి చేతుల మీదుగా ఈ తలపెట్టిన భారీ కార్యక్రమాలన్నింటినీ కూడా భూమి పూజ చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. ఇది మొత్తంగా ప్రభుత్వ కార్యక్రమం. ఆ రోజు మొత్తం భారీ కార్యక్రమాలు 23 ఉంటాయి. ప్రారంభోత్సవాలు వచ్చి శంకుస్థాపనలు వచ్చి 23 ఉన్నాయి. అన్ని కలిపి సుమారు 600 పైచిల్ కోట్లు, ఇవి కాక ఈరోజు వచ్చినాయి కాక 600 పైచిల్ కోట్ల రూపాయల పనుల ప్రారంభోత్సవాలు, అదేవిధంగా ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఆ రోజు అతి భారీ సభ ఒక్క నియోజకవర్గానికి సంబంధించే, పరిసర నియోజకవర్గాల నుంచి ఎవరిని కూడా ప్రజలు మేము రప్పించట్లేదు. ఒక్క వనపర్తి నియోజకవర్గం నుంచే అత్యంత భారీ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సభకు స్వచ్ఛందంగా భారీ ఎత్తున ప్రజలు కదిలి రానున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పూర్వరంగం అంతా తయారు